ఓటు? పక్క బుర్రనరసయ్య గౌడ్కి మా కమలం గుర్తుగా మన ఓటు. ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఇటు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నమ్మట్లే? ఎందుకంటే ఇంతకుముందు కూడా హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తారు, కూడా ఇంతకుముందు కూడా ఇవ్వలేదు. మన రాష్ట్రం గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఆ ఇచ్చిన హామీలు కూడా 100 రోజుల తర్వాత ఇస్తా అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అది కరెక్ట్ కాదు. ఆ, అందుకే అది ఇప్పుడు కూడా చామల కిరణ్ కుమార్ అంటే ఎంపీగా నిలబెట్టారు. అభ్యర్థి కూడా వరకు తెలియదు ఆయన ఏం చేసిండని, ఆయన ఓటు తెలుసు అని. అట్లా కూడా మాకు నమ్మకం లేదు ఆయన మీద. అధికారంలో ఉన్నారు కదా రాష్ట్రంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యిండు, వాళ్ళదేం పని చేయదంటావా? అధికారం పని చేయదా? అధికార పని అంటే మాకు తెలిసినంత వరకు అయితే చేయదు. ఇప్పుడైతే మాకు ఎంపీగా అయితే బుర్రనరసయ్య గౌడ్ పక్క గెలుస్తుంది పక్క. పైన మోడీ ఉంటాడు, ఇక్కడ ఎంపీగా బుర్రనరసయ్య గౌడ్. ఊరకు కూడా కానీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటే నియోజకవర్గానికి పనులు అయితే నిధులు తెచ్చుకుంటాము, అట్లనే అభివృద్ధి అవుతుందని. కేంద్రం సంబంధించింది, కేంద్రం నిధులు ఇవ్వాలి. ఈ ఓట్లు అనేది మన కేంద్రం సంబంధించినవి కదా. ఎంపీ ఎలక్షన్స్ అంటే కేంద్రం సంబంధించింది. రాష్ట్ర సహాయ సహకారాలు కూడా కావాలి, నిధులు కావాలంటే. బూరా టీఆర్ఎస్ లో ఉన్నాడు, అప్పుడు ఉన్నా కానీ మోడీ మాత్రం సహకరించింది కదా, నవరత్నాలు తేగలిగింది కదా. అక్కడ మోడీ ఏం ఆలోచించుండు, అక్కడ ఏ పార్టీ ఉంది అనేది నాకు అవసరం లేదు, ప్రజలకు మాత్రం నిధులు అందాలి, అన్నీ కావాల్సినవి అన్నీ అందియాలి అనేసి అనుకున్నారు. అనుకునే కదా చూసింది. నిస్వార్థంగా ఏ పార్టీ పని చేస్తుందని చూడరు. ఇక్కడ మిస్టేక్లో కాంగ్రెస్ గెలిచినా కానీ అక్కడ మోడీ నిధులు ఇస్తాడు, కానీ చేయడానికి వీళ్ళకి దమ్ము ఉండాలి, వీళ్ళకి దమ్ము ఉండాలి. వీళ్ళకి దమ్ము లేకపోతే మనం ఏం చేయలేము. అంటే ఆ నిధులతోటి మేము చేస్తే మళ్ళీ వాళ్ళ ఓట్లు పడతాయి అనేసి మన కేసీఆర్ చేసినట్టు. ఎగ్జాంపుల్ మామూలుగా మిగతా రాష్ట్రాలలో మామూలుగా ఇండ్లు వచ్చినాయి కదా, అందరికి వచ్చినాయి. మన రాష్ట్రంలో రాలే. ఎందుకు రాలే? ఆ నిధులు చేస్తే మోడీకి ఓట్లు పడతాయి అనేసి కేసీఆర్ డౌన్ అయిపోయిండు. ఒక్కసారి తెచ్చిండు, 15లో తెచ్చిండు, 16 చేయలే, 17 చేయలే. నిధులు స్టెప్ బై సంవత్సరం వస్తాయి మనకు, విడతల వారిగా వస్తాయి. ఈ పాటికి పేదలందరికీ ఇండ్లు ఉండు, ఆ ఇండ్లు లేకుండా పోయినాయి కదా. కారణం ఎవరు? వీళ్ళకి దమ్ము లేక కేసీఆర్. మరి ఇప్పుడు కూడా అంతే కదా, వీళ్ళకి కూడా దమ్ము ఉంటే ఒకవేళ గెలిచి ఉంటే సరే. మిగతా మామూలుగా నాకు తెలిసి అయితే బీజేపీ 14-15 సీట్లు పక్కా, ఏవో 2 సీట్లు ఉన్నాయి కదా, అందులో వేరే పార్టీలు గెలిచినా కానీ వాళ్ళకి దమ్ముంటే నిధులు తెచ్చుకోమను, మోడీ ఇవ్వడానికి సిద్ధం. రైట్. పెద్ద ఎక్కడి నుంచి? ఊరేనా మీది? అన్నపురం మాది. అన్నపురం. ఏంది ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఏ పార్టీ గెలిచేటట్టుంది? కాంగ్రెస్ అయ్యా, పక్క కాంగ్రెసే. ఎందుకోను ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు 1970లో కాంగ్రెస్ ఉన్నది, వాళ్ళు ఇచ్చిన భూములలోనే ఇండ్లు కట్టుకొని నిద్రపోతుంది. ఒక్కొక్క ఊళ్ళో 15 ఎకరాలు 40 ఎకరాలు ఇచ్చింది. మాది అన్నపురంలో 40 ఎకరాల భూమి కేటాయించింది. ఏంటికి? బీదలకు ఇండ్లు కట్టించింది, ఒక్కో 2 రూములు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పోయినాక ఇప్పుడు అది బీజేపీ వచ్చింది, అది ఇది ఏది చేయలే. మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ ఇండ్లు కట్టిస్తుంది. ఓ పక్క ఎవరికి వేస్తున్నావు ఓటు? కాంగ్రెస్ అయ్యా పక్క. మీది ఎక్కడ బ్రదర్? ఇక్కడేనా? భువనగిరి ఎట్లుంది? భువనగిరిలో దూరానే విన్నాయితాడన్న. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మోడీ ఇమేజ్ కింద అవి పనికిరాడు అన్న. చామల కిరణ్ కుమార్ రెడ్డి పనికిరాడు, రాహుల్ గాంధీ పనికిరాడు. ఎందుకంత వన్ సైడ్ గా చెప్తున్నారు? ఎందుకు వన్ సైడ్ అంటే చూస్తున్నాం కదా మేము. లాస్ట్ టైమే కోమరెడ్డితో తక్కువ మార్జితో ఓడిపోయాడు, 30,000 ఓట్లతో ఓడిపోయాడు. అంత పెద్ద లీడర్తోనే తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు. ఇప్పుడు ఈయన ఎవరో కూడా తెలియదు. మాక్సిమం భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎవరో కూడా తెలియదు. ఎలక్షన్స్ మూమెంట్ లో పేరు ఇచ్చి కాబట్టి తెలుసు మాకు, అంతే. అప్పటిదాకా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న వ్యక్తి కూడా తెలియదు మాకు. అంతకుముందు తిరిగిండా ఎప్పుడన్నా భువనగిరి ప్రాంతంలో? చామల ఎప్పుడు తిరగలే. ఇప్పుడు క్యామ మల్లేష్ పోటీ చేస్తున్నాడు బీఆర్ఎస్ నుంచి. ఫస్ట్ టైం వింటున్నాం అన్న, ఆయన పేరు. అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఇక్కడ పోటీయే లేదంటారా? ఇట్లా పోటీయే లేదన్న, వన్ సైడ్ బూరా పక్కా వేస్తారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అదేమన్నా పని చేయదంటావా? ఏం పని చేయదన్న. రేవంత్ రెడ్డి ఎవరు వచ్చినా కూడా కాని పని అన్న. ఇప్పుడు ఏమున్నా మోడీ ఇమేజ్ తో పడతాయి ఓట్లు అన్ని. ఇప్పుడు ఆ అన్న చెప్పిండుగా, మోడీ 60%, బూరా 40% అని. పక్క అదే మళ్ళా గౌడ సామాజిక వర్గం అన్నది పక్క పడతాయి, ఆ ఓట్లు పడతాయి. ఇంకా కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఉన్నారు, ఒక ఆయన మంత్రి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే. వీళ్ళందరూ వచ్చి క్యాంపెయిన్ చేస్తే కలవదా? కుదరదా? క్యాంపెయిన్ చేసినా కూడా వస్తాయి, నాకు కొన్ని ఓట్లు వస్తాయి అంతే. క్యాంపెయిన్ చేసిన అందరికి అర్థమైపోయింది. నా దాంట్లో మస్తు మంది ఫ్రెండ్ సర్కిల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే
ఏమున్నా అరే మోడీ ఉండాలి సెంట్రల్లో. ఎంపీ ఎలక్షన్స్కి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వాళ్ళ పార్టీకి వేసుకుంటారు కాంగ్రెస్కి. ఎంపీకి వచ్చేసరికి నాకు తెలిసిన వాళ్ళే ఆ కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు, కట్టర్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే బీజేపీకి వెళ్ళంటారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీకి వేస్తారా కొంతమంది? పక్కా వేస్తారు. అంతేనా? నువ్వెవరికి వేస్తున్నావు మరి? నేను బీజేపీకి వేస్తానా? అంతేనా? గెలిపిస్తురా అయితే ఈసారి? గెలుస్తారు పక్కా. ఇక్కడేనా అన్న, భువనగిరేనా అన్న? ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తాడుందా? టీఆర్ఎస్ కామమల్లేష్ గారు గెలుస్తాడు. అంటే కొత్తగా ఇప్పుడు మీరు ఒక్కలే చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ అని కొంతమంది అన్నారు, బీజేపీ కొంతమంది అన్నారు. ఇప్పుడు బీజేపీ గెలుస్తానా? బీజేపీ మోడీకి సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ గెలుస్తేనేమో దేని గురించి, రాహుల్ గాంధీ గురించి అని అంటారు. తెలంగాణ గెలుస్తేనే తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు మన కామమల్లేష్ గారు గెలవాలని నా ఆకాంక్ష. బ్రదర్ మీరు మాట్లాడతారా? చెప్పు, ఇక్కడేనా భువనగిరా? లోకల్. ఏంది ఎట్లుంది పరిస్థితి? ఎట్లయినా బీజేపీ గెలుస్తా అన్న. మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా చూస్తున్నాం, డెవలప్మెంట్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. కాబట్టి ఏ ఉన్నా కానీ కాంగ్రెస్ వస్తుంది, సార్ రాదు. డెవలప్మెంట్ కావాలంటే బీజేపీకి ఒకటే. ఇప్పుడు మొన్ననే అధికారంలోకి వచ్చిర్రు, ముఖ్యమంత్రి రేవంత్ అయ్యిండు, ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏం పని చేయరంటారు ఇక్కడ? ఎవరు ఏది చేసినా కానీ పైన అంత మంచి ఉన్నాగా కింది లేడన్నాడు సార్, అంతే. ఇప్పుడు వ్యక్తిగతంగా బూర నరసయ్య గౌడ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, క్యామ మల్లేష్ ముగ్గురిని తీసుకుందాం. ముగ్గురు ఇట్లో ఎవరికి మంచి పేరు ఉంది, ఎవరికి ఓట్లు వేసే అవకాశం ఉంది? బూర నరసయ్యకి ఎక్కువ ఉందన్న. ఎందుకంటే ఆ పాత ఎంపీ, మాజీ ఎంపీ ఆయన మాజీ ఎంపీ ఉన్నప్పుడు ఎన్ని చేసిండో తెలుసు పబ్లిక్కి కూడా. సో మ్యాక్సిమం ఓట్లు ఆయనకే పడతాయని. టీఆర్ఎస్ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ ఆయన కూడా మాకు తెలియదు, ఇప్పుడు ఫస్ట్ టైం విన్నాం మేము. ఆయన తెలియదా? తెలియదు. క్యామ మల్లేష్ అంట, మరి కొత్తగా వచ్చి తెలియదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలుసా కాంగ్రెస్ అభ్యర్థి? తెలియదు. ఇప్పుడే తెలుసా అన్న, ఇప్పుడు ఎలక్షన్ టైంలో తెలుసా, అంతకంటే ముందు తెలియదు. ఆయన బూర నరసయ్య గౌడ్ అంటే తెలుసు, అంతకంటే ముందు. ఆయన మాజీ ఎంపీ కాబట్టి అందరికీ తెలుసు. మాజీ ఎంపీ, ఆయన ఏం చేసినా కూడా తెలుసు అన్న. ఏం చేసి ఉండొచ్చు, ఏం చేసిండు గతంలో? ఎయిమ్స్ ఉంది అన్న, ఎయిమ్స్ కొన్ని అప్పుడు చేసిండు. ఊర్లో పొండి కొంచెం డెవలప్మెంట్ చేసిండు, భువనగిరిలో డెవలప్మెంట్ చేసిండు అప్పుడు ఉన్నప్పుడు. అందుకే ఆయనకే వస్తాయి అన్న. ఎవరైనా పబ్లిక్ తెలిసిన వాళ్ళకే ఓటేసి పని చేసే వాళ్ళకే వేస్తారు అన్న. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో వచ్చిన వాళ్ళకైతే వేయరు కానీ. అందుకే చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ ఎవరికి వేయరు, బూర నరసయ్యకి వేస్తారని. ఇప్పుడు పైసలు ఉన్నాయంట గట్టిగా చామల దగ్గర, అయితే అంటే డబ్బులు పని చేస్తాయని కొంతమంది అంటున్నారు. అట్లా డబ్బులు పని చేస్తే కేసీఆర్ గెలవాలి అన్న, మరి లాస్ట్ గట్టిగా మంచిరు కదా కేసీఆర్ అప్పుడు. డబ్బులు పంచినప్పుడు కేసీఆర్ గెలవాలి కానీ. పాయింటే, ఇది కూడా పాయింటే. పైసలు పని చేయమంటారు ఈసారి. కోడి ముంగట పైసలు ఏది కూడా పని చేయవు. కానీ నార్మల్ విలేజ్లో ఉన్న పెద్దోళ్ళు ఉంటారు, ఇప్పుడు వాళ్ళు పెన్షన్ తీసుకునేటోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ. బీజేపీలో మోడీని చూసి చేస్తారన్న. అంతకన్నా ముందు ఇవన్నీ స్టేట్ అన్నప్పుడేమో కేసీఆర్ని చూసి ఇవన్నీ చేస్తారేమో అని, సెంట్రల్కి వచ్చే వరకు బీజేపీని చూసి చేస్తారు కానీ. ఎవరికి వేస్తున్నావు ఫైనల్గా ఓటు? మేము ఎట్లయినా ఇప్పుడు ఇంతగానో చెప్పినామంటే మేము బీజేపీకి వేసాం కానీ.